ఈరోజు ప్రీతం నాయకులు ఈ రాష్ట్రంలోనే తనకంటూ రాజకీయాలలో ఒక ప్రత్యేకత ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, పర్టికులర్ గా జిల్లాకు సంబంధించి సీనియర్ నాయకులు, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ఒక సిస్టమేటిక్ క్యారెక్టర్ తో రాజకీయాల్లో ఎవరిని నొప్పించకుండా తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మిన భక్తుడిగా రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకులు ప్రీతమ మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు. మీరు చూసే ఉంటారు రాజకీయాల్లో రాంబాబు గారి యొక్క వ్యక్తిత్వం, ఎవరిని నొప్పించరు, చాలా తెలివిగా జ్ఞానవంతుడిగా మాట్లాడతారు. అలాంటి వ్యక్తిని ఈ యొక్క జిల్లాలో నడిబొట్టున, గుంటూరు నడిబొట్టున ఎంత దారుణంగా దరిదాపు 7:30 గంటలు శైర విహారం చేసి ఇంటి దగ్గర దాడి చేస్తే, కుటుంబాన్ని భయభ్రాంతులు చేస్తే, రాజకీయాల్లో కొత్తగా వచ్చే వాళ్ళు ఎప్పుడు వచ్చి రాజకీయాలు వద్దనే విధంగా బిహేవ్ చేసిన తీరు, మరలా వారినే వాళ్ళ పార్టీలో అందరాలు ఎక్కిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఈ రాజకీయాలు ఎట్టిపోతాయని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు రాంబాబు గారు చాలా గొప్ప ఆలోచన చేశారు. అతను ఒక ప్రక్క తేలికగా అతని ఇంటి మీద దాడి చేసి పిల్లలు భయభ్రాంతులు వేసి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వచ్చి అయ్యా నాకు అన్యాయం జరిగింది, నన్ను పోలీసు వారు అన్యాయంగా హింసించారు, నా ఇంటి మీద దాడి జరిగింది, మానవీయ కోణంలో నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు దీక్ష చేయటం అనేది నిజంగా మనస్సున్న ప్రతి వారు ఆలోచించాలా. ఎందుకు ఈ పరిస్థితి వస్తా ఉందో, గుంటూరు నడిబొట్టిన గుంటూరు జిల్లాలో ఎప్పుడన్నా ఇలాంటి రాజకీయాలు జరిగినాయి అని అడుగుతా ఉన్నాం. ఎవరన్నా చూశారని అడుగుతా ఉన్నాం. రాంబాబు గారు లాంటి వ్యక్తి నిజంగా ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా అన్యాయంగా ఒక మాట అంటామో దూషిస్తామో తెలియనటువంటి వ్యక్తిని మీరు అమానుషంగా ఈ విధంగా చేస్తే రాజకీయాలు ఎట్టిపోతాయని అడుగుతా ఉన్నాం. మీరేమో ఒక ప్రక్క ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని ఇస్తే ఈ రాష్ట్రాన్ని అఘోగతిగా చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం పూర్తిగా ఏ సెక్టారు ఆనందంగా లేదు. ఒక ప్రక్క విద్యార్థులైతే చాలా మంది నిరక్షరాస్యుల లిస్టులోకి వెళ్ళిపోతా ఉన్నారు. చదువు ఒక ప్రక్క వెనకబడిపోతా ఉంది. ఈ రోజు రైతులైతే ఈ రాష్ట్ర చరిత్రలో ఏనాడు ఇంత దారుణంగా ఈ రోజు చూస్తా ఉన్నాం. మొక్కజొన్న వేసుకున్న రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. పసుపు వేసుకున్న రైతు పారిపోతా ఉన్నాడు. ఊరేసుకున్న రైతు ఊరేసుకునే పరిస్థితికి వచ్చాడు. పొగాకు వేసుకున్న రైతు ఇళ్లలోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపరించిందంటే మీ చేతగారి తరానికి నిలువుటంత కాదా అని అడుగుతా ఉన్నాం. వాటిని వదిలేసి దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలతో మీ రాజకీయాలను నడుపుకుంటా వెళ్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని అడుగుతా ఉన్నాం. ఒక గొప్ప ఆలోచనతో ముందుకు రావాలా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఆలోచించండి. ఈ పరిపాలన నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం భారతదేశం గర్వించదగ్గ మహామనిషి యొక్క పుట్టినరోజు చేసుకున్నాం. ఆ మహామనిషి ఈ దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదిస్తే ఆ రాజ్యాంగ విలువలతో పరిపాలన చేయాల్సిన ప్రభుత్వాలు ఈ దాడులతో, యఘాయిత్యాలతో మీకు అవకాశం ఉందని చెప్పి ఆయన రాసిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఆ రాజ్యాంగానికి మీరు పేరు మార్చి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పరిపాలన చేస్తా ఉన్నారంటే ఎట్టుపోతుంది ఈ రాజ్యాంగ వ్యవస్థ అని అడుగుతా ఉన్నాం. దేనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. మీరు మీ పొలిటికల్ పార్టీ, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమా, మీ రెడ్ బుక్ రాజ్యాంగం, అది కూడా చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇంతటి చేతగాని చావలేని పరిపాలన మీరు చేస్తూ బలమైన రాజకీయ నాయకుడిని, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండే నాయకుడిని అభాస్పాలు చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అభాస్పాలు చేయాలని, లేని యొక్క కుయుక్తులు పన్నుతూ అనేక కేసులు పెడుతూ ఈ రోజు పరిపాలన చేస్తా ఉంటే ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. అధికారం శాశ్వతం కాదు.
అధికారం అనేది ఒక సొత్తు కాదు. రేపు మేము కూడా అధికారం చేపడతాం. మేము ఇంతకు ముందు చేశాం. రాజ్యాంగానికి లోబడి పనిచేశాం, ప్రజాహితంగా పనిచేశాం, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేశాం. కులము, మతము, ప్రాంతము, పార్టీ లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. అది పరిపాలన అంటే. మీరు ఈ విధంగానా మనిషిటువంటి ఆలోచన లేకుండా దాడులు చేస్తూ చివరికి రాజకీయ నాయకుల్ని, కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్ళకి రాజకీయాలు వద్దు అనే విధంగా మీరు పరిపాలన చేయటం అనేది చాలా దారుణం. ఈరోజు రాంబాబు గారు నిజంగా నా మీద దాడి జరిగిన వారిని, దాడి చేసిన వారిని అరెస్ట్ చేయండి అని పోలీసు వారు నిజంగా ఆంధ్రగంటల దాకా మా పెద్ద ఆయన చెప్పాడు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే గారు, ప్రక్కనే పోలీస్ స్టేషన్, ప్రక్కనే ఎస్పీ గారి ఆఫీస్, ఐజీ గారి ఆఫీస్, డీజీపీ గారి ఆఫీస్, యంత్రాంగాన్ని, రాష్ట్రాన్ని నడిపే యంత్రాంగం అంతా ఉన్నా 7.5 గంటలు మీరు మధ్యలో ఉండి రాంబాబు గారి మీద దాడి చేయించారంటే పరిపాలనలో మీరు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు, ఎవరి చెప్పు చేతల్లో ఉన్నారు, ఎవరి చెప్పు చేతల్లో మీరు పనిచేస్తున్నారు కూడా ఆలోచించమని, రాంబాబు గారి మీద దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని, పోలీస్ వ్యవస్థ ఎవరైతే రాంబాబు గారిని హింసించారో వారి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, రాంబాబు గారు చేస్తున్న ఈ దీక్ష ఈ రోజుతో ఆగదు. రాబోయే రోజుల్లో అనేక మంది రాంబాబు గారికి మద్దతుగా నిలవటానికి సిద్ధంగా ఉంటారని, వారికి వెన్నట్టు ఉండటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తూ వారు చేస్తున్న దీక్షకు పూర్తి మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్.